ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ప్రార్థనా పోరాటానికి ఆహ్వానిస్తున్నాను. మనం అందరం కలిసి చిన్న ప్రార్థన చేసుకుని ఈ ప్రార్థనా పోరాటంలో మనం ముందుకు సాగుదాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా గొప్ప దేవ, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, నీ పాదాలకు ఎనలేని వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ సమయంలో మా ప్రభువా, నిన్ను స్తుతించి నిన్ను గణపరిచే ఈ చక్కటి భాగ్యం మీరు మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. మీ యొక్క దయ, మీ వాత్సల్యతను బట్టి మిమ్మల్ని స్తుతించే భాగ్యం మీరు మాకు దయచేసిన విధానం కొరకై మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, మీ చిత్తం, మీ ఉద్దేశ ప్రకారంగా సమస్తాన్ని కూడా జరిగించి దీవించమని, మీ యొక్క ఆలోచన మేరకు మీ సహాయం మాకు దయచేయాల్సిందని కోరుకుంటూ యేసుక్రీస్తు ఘనమైన పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. విదువలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. దావీదువలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. పాడతామా? యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. దావీదువలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. దావీదువలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. దావీదువలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదను. దావీదువలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము.
దావీదు వలెనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదను. దావీదు వలెనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదను. సంతోషం లేచి నిలబడదాం. ప్రభు సంతోషంగా నాట్యమాడుతూ దేవుని స్తుతిద్దామని. క్రీస్తులో నన్ను ఫలింపజేసిన నా తండ్రి నీకు స్తోత్రం. క్రీస్తులో నన్ను ఫలింపజేసిన, క్రీస్తులో నన్ను ఫలింపజేసిన, క్రీస్తులో నన్ను ఫలింపజేసిన, క్రీస్తులో నన్ను ఫలింపజేసిన తండ్రిని స్తుతించెదను. యేసయ్యా స్తోత్రములు, యేసయ్యా స్తోత్రములు, యేసయ్యా స్తోత్రములు, యేసయ్యా స్తోత్రములు. దావీదు వలెనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదను. దావీదు వలెనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదను. మరొకసారి పాడదాం. దావీదు వలెనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదను. దావీదు వలెనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదను. యేసయ్యా స్తోత్రములు, యేసయ్యా యేసయ్యా స్తోత్రములు, యేసయ్యా స్తోత్రములు, యేసయ్యా స్తోత్రములు. నిన్ను విడచిన నా హృదయం పరితపించే నీ కోసము. నేనంటే నీవే కదా, నీవు లేకనే లేనయా. పరితపించే నీ కోసము. నేనంటే నీవే కదా, నీవు లేకనే లేనయా. నీ నిత్య ప్రేమతో నన్ను నిందితివి, నీ సత్య మార్గమందు నడిపితివి. నీ నిత్య ప్రేమతో నన్ను వెదకితివి, నీ సత్య మార్గమందు నడిపితివి. నాన్నా నాన్నా నీ కుమారుడను నేను. నాన్నా నాన్నా నీ కుమార్తెను నేను. నిన్ను విడిచి ఎటు పోదును, నీవే నా ఆశ్రయపురము. ఎప్పటికీ ఎరుగనైతిని, నీ కుమారుడను నేనని. నీ కంటి పాపగా నన్ను కాచితివి, నీ చేతి నీడలో
నీడలో నా కాపుదలయ్యా. నీ కంటి పాపగా నన్ను కాచితివి, నీ చేతి నీడలో నాకు కాపుదలయ్యా. నాన్న నాన్న నీ కుమారుడను నేను. అందరూ బిగ్గరగా నాన్న 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 నీ కుమార్తెను నేను. నీ కను పాపనై నేను నాన్న, కను పాపనై నేను నాన్న, నీ కను పాపనై నేను నాన్న, నీ కను పాపనై నేను నాన్న. నాన్న నాన్న నీ కుమారుడను నేను. నాన్న నాన్న నీ కుమార్తెను నేను. ఎవరు ధృవీకరించినా, ఎవరు మనల్ని కాదన్నా వద్దన్నా, మనల్ని ఆశ్రయించే దేవుడు, మనల్ని తృణీకరించని దేవుడు. అయ్యా నీకు స్తోత్రం. నన్నుగానే ప్రేమించిన దేవా, త్రోసివేయలేదు, తృణీకరించలేదు, అవమానము నుండి నన్ను విడిపించిన దేవా. త్రోసివేయలేదు, తృణీకరించలేదు, అవమానము నుండి విడిపించినావు నన్ను. త్రోసివేయలేదు, తృణీకరించలేదు, అవమానము నుండి విడిపించినావు నన్ను. త్రోసివేయలేదు, తృణీకరించలేదు. త్రోసివేయలేదు, తృణీకరించలేదు, అవమానము నుండి కాపాడితివి నన్ను. హత్తుకొని ముద్దాడితివి నాన్న. ఆటంకము తొలగించి ఆదరించినావు. హత్తుకొని ముద్దాడితివి నాన్న. ఆటంకము తొలగించి ఆదరించినావు నాన్న. నాన్న నీ కుమారుడను నేను. నాన్న నాన్న నీ కుమార్తెను నేను. నాన్న 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 నీ కుమారుడను నేను. నాన్న నాన్న నీ కుమార్తెను నీ ప్రతిరూపము నేను నాన్న. నీ ప్రతిరూపము నేను నాన్న. నీ ప్రతిరూపము నేను నాన్న. ప్రతిరూపము నేను నాన్న. నాన్న నాన్న నీ కుమారుడను నేను. నాన్న నాన్న నీ కుమార్తెను నేను. రెండు చేతులు పైకెత్తి నాన్న
అవమానము నుండి విడిపించినావు నన్ను. పాడదాం. త్రోసివేయలేదు, తృణీకరించలేదు, అవమానము నుండి విడిపించినావు నన్ను. త్రోసివేయలేదు, తృణీకరించలేదు, త్రోసివేయలేదు, తృణీకరించలేదు, అవమానము నుండి కాపాడితివి నన్ను. హత్తుకొని ముద్దాడితివి, ఆటంకము తొలగించి ఆదరించినావు. హత్తుకొని ముద్దాడితివి, Come on, lift your hands and praise the Lord. Hallelujah. This is the identity that God has given us. The identity that no one can match. Nothing can stand against us. ఏది కూడా మన ఎదుట నిలవలేదు. ఎందుకంటే మనము ఆయన పిల్లలమై ఉన్నాము. హల్లెలూయా. ఈ లోకము ద్వేషించిన, ఈ లోకము కాదన్నా వద్దన్నా సరే, మనం మాత్రం జీవము గల దేవుని పిల్లలు. మనం ఎదుట ఎవరు నిలువలేరు. దేవునికి స్తోత్రం చేద్దాం. రెండు చేతులు పైకెత్తి సంగమా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. We praise your name. దేవా నీకు స్తోత్రం. వెలబెట్టి కొన్న దేవా, నీ రక్తము ద్వారా నన్ను కడిగి నిన్ను నాన్నా అని పలిచే అధికారం ఇచ్చిన దేవా నీకు స్తోత్రం. ధైర్యముగా కృపాసనం దగ్గరికి రమ్మన్నావు. అబ్బా తండ్రి అని మొరపెట్టమన్నావయ్యా. యేసు నీకు స్తోత్రం. హల్లెలూయా. Oh, we worship you, God. Let's sing everybody. Nana, Nana, నీ కుమారుడను నేను. నీ కుమార్తెను దేవుని నామానికి వందనాలండి. మీ అందరికీ వందనాలు. 2025 సంవత్సరం కృపా సమృద్ధి సంవత్సరంలో మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడిన దేవుడికి వేవేల వందనాలు చెల్లించుకుంటున్నా. మరి మన కొరకు నిరంతరము ప్రార్థన చేసే దైవజనులు, గొప్ప దైవజనులు అమ్మగారు మనకున్నారు. వందనాలు. ఫిబ్రవరి నెలలో మన నా భర్తకి ఎంతగానో హార్ట్ విషయంగా మరి ప్రాబ్లం వచ్చినప్పుడు చూయించాము.
స్టెంట్లు వేసారు. స్టెంట్ వేసిన తర్వాత మరి ఆయన కళ్ళు తిరిగి పడిపోయారు. బిల్డింగ్ మీద నుంచి పడిపోయిన దేవుడు మరి తన దూతల్ని ఆజ్ఞాపించి మరి తన చేతులతో ఆయన్ని పట్టుకునేలాగున మరి ఆయన్ని పట్టుకుని మరి అలా నిలబెట్టిన విధానం కొరకు వందనాలు. మరొక విషయం అండి, మా అల్లుడు గారికి కూడా మరి కిడ్నీలో స్టోన్స్ వచ్చినాయి. వాటి విషయమై ఆ అబ్బాయి ఎంతో బాధపడిపోయారు. దాని విషయం కూడా అవి పోవడానికి మరి దేవుడు సహాయం చేశారు. మరి ఈ సంవత్సరం అంతా కూడా మరి 2025 ఆ లాస్ట్ వరకు కూడా మా కుటుంబాన్ని కాపాడి రక్షించి కరుణించి కాపాడిన విధానం కొరకు దేవునికి వేవేల వందనాలు. మరొకసారి దైవజనులకి వందనాలు చెల్లించుకుంటున్నాను. మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నానండి. వందనాలు చెల్లించుకోండి. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు. ఇంతవరకు దేవుని స్తుతించి దేవుని గణపరిచే చక్కటి అవకాశాన్ని దేవుడు మనకు దయచేశాడు. ఈరోజు మన ధ్యానాంశము హిస్ పీపుల్, తన ప్రజలు అనే అంశాన్ని గురించి లేదా ఆయన ప్రజలు అనే అంశాన్ని గురించి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. 29వ కీర్తన 11వ వచనములో యెహోవా తన ప్రజలకు బలము నన్ను గ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. ఈ యొక్క మాటలు మనం గమనించినట్లయితే దేవుడు తన ప్రజలకు మొదటిగా బలాన్ని ఇస్తాడు. ఎలాంటి బలాన్ని దేవుడు తన ప్రజలకు చేకూరుస్తాడు? యెహోవా యందు ఆనందించటం వలన మన బలం కలుగుతుంది. అలాగుననే దేవుని ఆత్మ బలం, ఆ తర్వాత ఆయనలో ఆనందించటం వలన బలం, ఆయన శక్తి ద్వారా మనకిచ్చేటటువంటి బలాన్ని గురించి మనం ఆలోచన చేస్తే ఆ బలం ఎంతో గొప్పది. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు, వారు పక్షిరాజుల వలె అలయక పరుగెత్తుదురు, సమస్యలేక నడిచిపోదురు అని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. నా ప్రియ స్నేహితులారా, ఈరోజు దేవుడు అనుగ్రహించే బలాన్ని, దేవుడు అనుగ్రహించే గొప్ప శక్తిని పొందినటువంటి వారమై దేవుని కొరకు మనం జీవించవలసినటువంటి బిడ్డలంగా మనమున్నాం. కనుక ఈరోజు దేవుని పిల్లలమైనటువంటి మనమందరం కూడా దేవుని యొక్క బలాన్ని, దేవుని శక్తిని కలిగినటువంటి బిడ్డలంగా మనం ఈ లోకంలో జీవించడానికి దేవుడు తన కృప మనకు అనుగ్రహించాలని నేను కోరుతున్నాను. దేవుడు శక్తినిచ్చేవాడు, బలమునిచ్చేవాడు, తన శక్తిని తన బలాన్ని మనకు చేకూర్చేవాడు. కాబట్టి దేవుడు అనుగ్రహించేటటువంటి ఆత్మబలాన్ని, దేవుని యందు ఆనందించడం ద్వారా వచ్చే బలాన్ని, దేవుడు అనుగ్రహించే ఆ వాక్యం ద్వారా వచ్చేటటువంటి బలాన్ని, దేవుడిచ్చే బలాన్ని పొందుకునేటువంటి వారమై దేవుని కొరకు బలమైన వారిగా ఉండాలి. నన్ను బలపరచువానిందే నేను సమస్తమును చేయగలనని అపోస్తలుడైన పౌలు అంటున్నాడు. కాబట్టి దేవుని యందలి బలముతో మనము జీవించడం అది చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు తన ప్రజలకు బలమును అనుగ్రహించును. ఆ తరువాత దేవుడు తన ప్రజలకు సమాధానము కలుగు చేయును. దేవుని బిడ్డలారా, ఆయన ప్రజలుగా మనం జీవించడం ప్రారంభిస్తే దేవుడు మనకేమిస్తాడంటే సమాధానం ఇస్తాడు. కాబట్టి అశాంతి, అసమాధానం మన నుంచి కొట్టివేసి దేవుడు పరిపూర్ణమైనటువంటి సమాధానాన్ని మనకు చేకూర్చేటటువంటి గొప్ప దేవుడుగా ఆయన మనకు కనబడుతున్నాడు. కనుక దేవుని సముఖంలో, దేవుని సన్నిధిలో మనమందరం కూడా ఆయన ఇచ్చేటటువంటి సమాధానాన్ని పొందేటటువంటి బిడ్డలంగా మనం జీవించటం చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. కనుక దేవుడిచ్చే సమాధానాన్ని మనం పొందేటటువంటి వాళ్ళగా మనం జీవించాలని దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. ఆ తర్వాత దేవుడు తన ప్రజలకు ఆశీర్వాదము అనుగ్రహించేవాడు, బలమిచ్చేవాడు, సమాధానం ఇచ్చేవాడు, ఆశీర్వాదం ఇచ్చేవాడు. దేవుని ప్రజలుగా ఉండడం అనేది గొప్ప భాగ్యం. వారికి దేవుడిచ్చే ఆశీర్వాదం ఎలాంటిది అని అంటే, అబ్రాహాము పొందిన ఆశీర్వచనం క్రీస్తు యేసు ద్వారా మన సొంతం కావాలని యేసు క్రీస్తు ప్రభువారు మ్రాను మీద వేలాడి మన కొరకు శాపగ్రస్తుడై మన కొరకు గొప్ప ఆశీర్వాదాన్ని తీసుకొచ్చినటువంటి వాడిగా ఉన్నాడు. ఇహ పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు దేవుడు మనకి ఇవ్వడానికి ఆయన సంసిద్ధుడిగా ఆయన ఉన్నాడు. కనుక ఆయన ఇచ్చే ఆశీర్వాదం, ఆయన ఇచ్చే దీవెన, ఆయన ఇచ్చే సమృద్ధి పొందినటువంటి బిడ్డలంగా
మనం ఈ లోకంలో జీవించటానికి దయగల దేవుడు, ప్రేమగల దేవుడు, జాలిగల దేవుడు మనకు సహాయం చేయాలని, తన కృప మనకు అనుగ్రహించాలని మనసారా కోరుతూ, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు తన ప్రజలుగా మనం జీవిస్తూ ఆయన ఇచ్చే బలం పొందుకుని, ఆయన ఇచ్చే సమాధానాన్ని పొందుకుని, ఆయన ఇచ్చేటటువంటి ఆశీర్వాదం పొందుకుని ఆయన కొరకు నమ్మకంగా జీవించటానికి కృపగల దేవుడు, దయగల దేవుడు మనకు సహాయం చేసి దీవించునుగాక. కృప మనకు తోడైయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, ఆశ్చర్యకరుడా, నీ ప్రజలుగా మేము జీవించడం, నీవు మేపే గొర్రెలుగా మేము ఉండడం మాకు మీరు ఇచ్చిన ఆధిక్యత. నీ ప్రజలుగా ఉండడం ధన్యత. అయితే నీ ప్రజలుగా ఉన్నటువంటి మాకు మీరు అనుగ్రహిస్తున్న బలం బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నాయన, బలమైనటువంటి నీ శక్తిని పొందుకుని బలమైన కార్యాలు నీ కొరకు ఈ లోకంలో చేయగలగడానికి మాకు సహాయం చేయండి. అలాగునే మా ప్రభువా, నీ ప్రత్యేకమైనటువంటి కృప, నీ ఆశీర్వాదం, నీ దీవెన నీ బిడ్డలమైనటువంటి మాకు మీరు మెండుగా నిండుగా కలిగించమని, మాకు సమాధానం కలుగు చేయమని, అశాంతి అసమాధానం అనే వాటిని మా నుంచి పరిపూర్ణంగా దూరం చేసి మీరిచ్చే శాంతిని, మీరిచ్చే సమాధానాన్ని మేము పొందుకోవడానికి సహాయం చేయండి. అలాగే మా ప్రభువా, మీరు ఇచ్చే నాయన ఇహ పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలతో నింపబడిన వారమై, నీ రక్తంతో కడుగబడి నీవిచ్చే ఆశీర్వాదంతో నీ యొక్క రాజ్యానికి వారసులమయ్యేటటువంటి అవకాశాన్ని మాకు కలిగించి దీవించి బలపరచాల్సిందని కోరుకుంటూ, సర్వకృపానిధి యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి వేడుకొంచున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంతవరకు దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకునే అవకాశాన్ని దేవుడిచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. వాక్యమును విన్న మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తున్నాను. నిశ్చయంగా ఈ కడవరి దినాల్లో ఆయన ప్రజలుగా, ఆయన సొత్తుగా మనం జీవించడానికి ఆయన కృప, ఆయన బలం, ఆయన శాంతి, ఆయన సమాధానం మనకు కలుగునుగాక. ఆమేన్.